నమస్తే. తెలంగాణలో స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆవిడ పేరు తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. 10 ఏళ్ల పాటు సీఎంఓలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు. ఇది ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమెను అక్కడి నుంచి తప్పించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా బదిలీ చేశారు. అప్పట్లోనే చాలా ఆవిడపై వివాదాలు, ఆరోపణలు కూడా బాగా వినిపించాయి. ప్రధానంగా బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించారు. కాబట్టి ఆవిడని పక్కన పెట్టారు అని చెప్పి. కేంద్ర సర్వీసులకు కూడా వెళ్తున్నారు అనేది ప్రచారం విస్తృత స్థాయిలో జరిగింది. ఇలాంటి క్రమంలో ఆవిడకి అప్పగించినటువంటి బాధ్యతల విషయంలో ఒక రకమైనటువంటి నిరుత్సాహం, అసంతృప్తితో ఉన్నారు అనేది బాగా వినిపించింది. కానీ మరి అధికారిగా పనిచేయాలిగా, ఎక్కడైనా చేయాల్సిందే. ఇలాంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి స్మితా సబర్వాల్‌కు క్లాస్ కూడా పీకారు. ఇటువంటి నేపథ్యంలో ఆవిడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్యాలయంలో పూజలు నిర్వహించి ఆవిడ ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. అంటే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడి నుంచి నిధులు విడుదల వీటన్నిటికి సంబంధించి జరిగేటువంటి కార్యాలయం అది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులంతా ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎక్కడా కూడా సర్పంచులకు సరైనటువంటి విధులు లేవు. అలాగే వారికి ఆ యొక్క గ్రామ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికి కూడా అవకాశం లేకుండా పోయింది అనేది బాగా వినిపించింది. ఇలాంటి క్రమంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులంతా ఐక్యమై వారు ఆందోళన, నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆదేశం అయితే ఇచ్చారు స్మితా సబర్వాల్‌కి. రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులంతా ఎవరైతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు వచ్చి వివరంగా చెప్పాలి. దానికి సంబంధించి ఆ బాధ్యతను స్మితా సబర్వాల్‌కు అప్పగించారు. దానికి సంబంధించి ఆవిడ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సర్పంచులు వారి యొక్క సూచనలు మరియు సమస్యల కోసం కలవటానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘానికి రాగలరు అని చెప్పి ఒక నెంబర్ కూడా ఇచ్చారు. టిఎస్ ఫైనాన్స్ కమిషన్ ల్యాండ్లైన్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్కి సంప్రదించాలి, అలాగే రావాలి, వచ్చి మీ యొక్క ఇబ్బందులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరంగా చెప్పాలని. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ప్రజలకు, ముఖ్యంగా ప్రభుత్వానికి మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదు. ప్రజాపాలన అందించాలంటే ముఖ్యంగా పనిచేయాల్సింది అధికారులు. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళాలి. తద్వారా ప్రజల మన్ననలను మనం పొందుతాం అని ప్రతి ఒక్కరికి ఇదే అంశాన్ని ఆయన చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో స్మితా సబర్వాల్ చేసినటువంటి ఈ ట్వీట్ చాలా ఆసక్తికరంగా మారింది. ఇక తప్పదు. ఎందుకనంటే రాష్ట్రంలో ఒక మంచి అధికారిగా పనిచేయాలి అంటే తన పందా మార్చుకోవాలి, వ్యవహార శైలి మార్చుకోవాలి. ఇప్పటికే కొంతమంది దగ్గర స్మితా సబర్వాల్ పశ్చాత్తాపడినట్టు కూడా మనకి ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంటే ఒక రకంగా ఎలా అవుతుందంటే అధికారులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా తప్పదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటి వాటికి అవకాశం లేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు. ఇట్లాంటి క్రమంలో 10 ఏళ్ల పాటు సీఎంఓలో స్మితా సబర్వాల్‌కి ఎలాంటి ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రాధాన్యత లేని పోస్టు అంటున్నారు. కానీ ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఆవిడ ఏం చేయాలి, ఎట్లాగా ముందుకు తీసుకువెళ్ళాలనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు దిశానిర్దేశం చేశారు. దానిలో భాగంగానే ఈ ట్వీట్ చేయటం, సర్పంచులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, సమస్యలను ఒక నివేదిక తయారు చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగానే ఈ ట్వీట్.